వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోటు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి రూతు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయుండుగాక అని చేనుకాయ వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనిరి. ఈ సందర్భము బోయజు తన పొలములో పనివారితో మాట్లాడుతున్న సంభాషణ. వారి మధ్యలో అప్పుడే నూతనంగా వచ్చిన రూతును కూడా మనం చూడవచ్చు. బోయజు అనే మాటకు అర్థము బలము, స్ట్రెంగ్త్ అయితే రూతు అనే మాటకు అర్థము ఫ్రెండ్ ఆర్ కామ్రేడ్, స్నేహము, స్నేహితురాలు. స్నేహానికి బలము తోడైతే అది గొప్ప సహవాసంగా ఉంటుంది. ఈ పని చేయవారు సహవాసానికి సాదృశ్యంగా ఉంటే పొలము సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇంకొక మాటలో ఆ పొలము కుటుంబానికి సాదృశ్యంగా ఉంది. ఈ ఉదయకాలమున ఇక్కడ మనం చూస్తే ఉదయాన్నే పనిని ఎంత ఆత్మీయతతో ప్రారంభిస్తూ తన పని వారిని యజమానుడైన బోయజు ఆత్మీయంగా పలకరిస్తున్నాడు. కుటుంబంలో పెద్దలైన వారు, కుటుంబంలో తల్లిదండ్రులు, భర్త, భార్య, యజమానులు, వారు తమ పిల్లలను, తమ ఇంట్లో వారిని ఎంతో ఆత్మీయంగా పలకరించాలి. అలాగే పిల్లలైన వారు, చిన్నవాళ్ళైన వారు కూడా ఆ పెద్దవారికి ఆత్మీయంగానే సమాధానం చెప్పాలి. ఇది ఎంత అద్భుతమైన సంభాషణ ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ ఉదయకాలము ఎందుకు కుటుంబాలు ప్రతిదినము గొడవలు, అసమాధానము, చేదు అనుభవాలంటే ఆత్మీయ పలకరింపుతో ఈ దినాన మన దైనందిన జీవితం ప్రారంభం అవటం లేదు. నిన్నటి గొడవలు, నిన్నటి కోపాలు, నిన్నటి సంగతులే మనసులో పెట్టుకొని మరొక కొత్త దినాన్ని కూడా పాతగానే మనము కొనసాగిస్తూ ప్రారంభిస్తున్నాము. నిన్నటి దినం గతించిపోయింది, మరలా రాదు. నిన్నటి సంగతులు కూడా మనము గతించేటట్లు చేయాలి, వాటిని ఎత్తకూడదు. ప్రతి దినం ఉదయము మన పలకరింపు ఆత్మీయంగా ప్రారంభమైనప్పుడు ఆ దినమంతా ఆత్మీయంగా మనం ఉంటాము. ఆత్మీయ పలకరింపుతో కూడిన చిన్న చిన్న మాటలే ఆ దినమంతా కూడా పెద్ద విజయాలకు పునాదులుగా ఉంటాయి. ఉదాహరణకి ఒకరికొకరు ప్రైజ్ లాడి చెప్పుకోవటం, గాడ్ బీ విత్ యూ అని చెప్పటం, గాడ్ బ్లెస్ యూ అని చెప్పటం, ఇలాగన మనం పలకరింపుతో ఆత్మీయంగా తాజాగా దినాన్ని ప్రారంభించినప్పుడు ఎంత సంతోషం. ఇలాగ బోయజు పనివారు పలకరింపు చూసి అన్యురాలైన రూతు ఆశ్చర్యపోతుంది. ఇలాంటి పలకరింపు నా దేశంలో నేను చూడలేదే, ఇలాంటి సంభాషణ నేను ఎప్పుడు వినలేదే అని ఆశ్చర్యంగా కొత్తగా వచ్చిన రూతు ప్రభువులోకి రావటానికి కారణమైంది. మన కుటుంబంలో దేవుని ఎరిగిన వారంగా మన మాటలు, మన సంభాషణ చూసే మన పొరుగువారు, మన పక్కన ఉంటున్న కొత్త వారు ప్రభు దగ్గరికి రావటానికి, ప్రభు దగ్గరకు ఆకర్షింపబడటానికి కారణమవుతుంది. ఈ దినాన మన మాటలు పక్కన వారు వినే ప్రభువుని ఎరగట్లేదు. మన సంభాషణ అర్థం చేసుకొని వారు దేవుణ్ణి అసహించుకుంటున్నారు. ఒక్క మాటలో మనల్ని బట్టి దేవుని నామానికి దూషణ వస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇలాగ ఎన్నో దినాలు గతించిపోయాయి. కానీ ఈ దినము అలా చేసుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన కొత్త దినాన్ని నువ్వు పాతగా చేయొద్దు. గత 4 నెలలు దేవుడు కాపాడాడు. మరొక నూతన నెల, మే నెల 5వ నెలలోకి తీసుకుని వచ్చాడు. ఈ నెల అయినా తాజాగా కొత్తగా ఆత్మీయతతో ప్రారంభించు. కోపాలు, తాపాలు 4వ నెలలోనే నువ్వు వదిలేసేయాలి. ఈ 5వ నెల ఇది కృపా నెలగా కనపడుతుంది. బోయజు పొలంను కూడా బైబిల్ పండితులు కృపాక్షేత్రం అంటారు. నీ కుటుంబాన్ని కూడా
కృపాక్షేత్రంగా చేసుకో. ఇక్కడ బోయజు పనివారి మధ్యలో ఉంటున్న కొన్ని సంగతులు మనం చూసినట్లయితే, మొట్టమొదట వారిద్దరిలో ఉంటున్నది, ఆ మధ్యలో ఉంటున్నది ప్రేమను మనం చూస్తున్నాం. ఎంత ప్రేమగా బోయజు పనివారిని పలంకరిస్తుంటే వారు కూడా ప్రేమతోనే సమాధానం చెప్తున్నారు. ఈరోజు నా కుటుంబాల్లో ప్రేమగా ఉండట్లేదు, పిలుచుకునే పిలుపు కూడా ఎంతో కఠినంగా ఉంటుంది, ఎంతో కఠోరంగా ఉంటుంది. ప్రేమ అనేది చాలా అవసరం. వీరి మధ్యలో మనం అదే చూస్తున్నాము. రెండవదిగా చూస్తే, యజమానికి పనివారికి మధ్యలో అన్నట్లు కుటుంబంలో మన మధ్యలోనూ, అలాగే మన యజమానుడైన దేవునికి మధ్యలో ఉండాల్సిన రెండవ సంబంధము విశ్వాసము. ఎంత విశ్వాసంతో ఒకరిని ఒకరు నమ్ముతున్నారు, వారు విశ్వాసులైన వారుగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ రోజుల్లో చూస్తే ఒక యజమాని పనివారిని ఎంతగా తిడతాడో పని చేయట్లేదని మనం అక్కడక్కడ వింటాం. అంతేకాదు, ఆ పనివారు కూడా యజమాని తర్వాత ఎంత దూషిస్తారో మనం చూస్తున్నాం. లోక సంబంధమైన ఆ పరిస్థితులు మన కుటుంబంలోనికి ఏమాత్రం తీసుకొని రానివ్వకూడదు. కాబట్టి ప్రేమ రెండవది, వీరి మధ్యలో ఉన్నది విశ్వాసము. మూడవది చూసినట్లయితే వీరిద్దరి మధ్యలో ఉన్నది మనకు కనపడేది సమాధానము. ఎంత సమాధానంగా ఉంటున్నారు, వారి పలకరింపు సమాధానంగా ఉంది. ఎందుకంటే వారి సంభాషణ మధ్యలో దేవుణ్ణి తీసుకుని వస్తున్నారు, సమాధానంగా మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయాన్నే నీ కుటుంబంలో తొందరపాటుతో, ఆవేశంతో, కోపంతో మాట్లాడొద్దు. ఏమీ తొందర లేదు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. సమాధానంగా మాట్లాడు. అలాగే సమాధానంగా నువ్వు ప్రత్యుత్తరం ఇవ్వు. ఆ దినం అంతా ఎంతో సంతోషం ఉంటుంది. ఇది మూడవదిగా చూస్తున్నాం. నాలుగవది, వీరిద్దరి మధ్యలో కనపడేది ఏంటంటే విధేయత. ఒకరికి మధ్యలో ఉండవలసింది విధేయత. నిజంగానే ప్రియులారా, ఈ దినాన కుటుంబాల్లో మనం చూస్తే ఒకరి మాటే అందరూ వినాలని, ఒకరికే అందరూ లోబడాలి అని చూసుకుంటున్నాం. కానీ మనకు యజమాని ఉన్నాడు, ఆయనకు కూడా మనం విధేయత చూపాలి. నిజంగా దేవుని వాక్యం చెప్తుంది, కొన్నిసార్లు భర్తకు భార్య విధేయత చూపాలి, భార్యకు కూడా భర్త విధేయత చూపాలి. అందుకని అబ్రహాంతో చెప్పాడు, నీ భార్య అయిన శారా మాట నువ్వు విను, తప్పేం లేదు అంటున్నాడు. ఏ సహోదరి సహోదరుడా, కొన్నిసార్లు కఠినత్వము, మొండితనము అనేది మనము విధేయత చూపకుండా చేస్తుంది. ఈ సందర్భంలో ఇది నాలుగవదిగా విధేయతను చూస్తున్నాం. వారి మధ్యలో ప్రేమ ఉంది, వారి మధ్యలో విశ్వాసం ఉంది. అంతేకాదు, వారి మధ్యలో సమాధానం ఉంది, వారి మధ్యలో ఎంతో విధేయత కనపడుతుంది. ఐదవది చూస్తే వారి మధ్యలో ఉన్నది ఐక్యత, యూనిటీ. నిజంగా ఈ దినాల్లో కుటుంబంలో ఐక్యత ఉండట్లేదు. ఐక్యత అనేది ఎక్కడ ప్రారంభం అవుతుందంటే, ఉదయాన్నే కుటుంబంగా కలిసి మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఐక్యంగా ఉంటుంది. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోవటం, ఎవరికి వాళ్ళు మోకరించటం, ఎవరికి వాళ్ళు వాక్యం చదువుకోవటం, అలా చేయటం మంచిదే. కానీ మొట్టమొదటి కుటుంబంగా మనం చేసినప్పుడు అది ఎంతో బలంగా ఉంటుంది. ఆ పునాదిని సాతాను కదిలించలేడు. ఇది ఐదవదిగా చూస్తున్నాము. ఆరవదిగా చూసినట్లయితే వీరి మధ్యలో ఉంటున్న ఆ సంబంధము ఆత్మీయత. ఆత్మీయంగా పలకరించుకుంటున్నారు. ఈ రోజున మన పలకరింపులన్నీ కూడా శరీర రీతిగా ఉంటున్నాయి. తిట్టుకోవటం, కొట్టుకోవటం. ప్రియ సహోదరుడా సహోదరి, ఉదయ కాలమునే మన యొక్క కుటుంబాన్ని, ఆ దిన జీవితాన్ని ఆత్మీయమైన మాటలతో పునాది వేసుకోవాలి. చిన్న చిన్న ఆత్మీయమైన పలకరింపులే ఆ దినాన గొప్ప గొప్ప ఫలితాలు మనకిస్తాయి. ఉదాహరణకి, ఒకరికొకరు ప్రైజ్లాడి చెప్పుకోవటం, ఒకరికొకరు గాడ్ బి విత్ యూ అని చెప్పటం, గాడ్ బ్లెస్ యూ అని చెప్పటం, ఇలాంటి మాటలు పలకటం వలన ఆ దినమంతా ఆత్మీయంగా ఉంటుంది. కాబట్టి బోయజుకు పనివారికి మధ్యలో రూతు చూసినది ఆత్మీయత. అందుకనే తను కూడా ఆత్మీయురాలైపోతూ వచ్చింది. ఇది ఐదవదిగా చూస్తున్నాము. ఆరవదిగా వీరిద్దరి మధ్యలో మనం చూస్తున్నది ఏంటంటే స్నేహము. స్నేహితులుగా మాట్లాడుకుంటున్నారు, స్నేహ బంధంతో ఉంటున్నారు. నిజంగా కుటుంబంలో స్నేహితులుగా ఒకరికి ఒకరు కలిసి ఉండాలే కానీ శత్రువులుగా ఒకరిని చూసి ఒకరు ద్వేషించుకోవటం, ఒకరిని చూసి ఒకరు
పగపడటం అలా ఉండకూడదు. సొంత కుటుంబాల్లోనే భార్య బాగుంటే భర్త ఓర్చుకోలేకపోతున్నాడు, భర్త బాగుంటే భార్య ఓర్చుకోలేకపోతుంది. నిజంగా కుటుంబాలు ఎలా అయిపోతున్నాయో చూడండి. ఇది లోక సంబంధంగా వారికి సరిపోతాయి కానీ ఆత్మీయంగా మనకి కుదరదు. ఇది 6వదిగా కనపడుతుంది. 7వది వీరిద్దరి మధ్యలో ఉంటున్నది నిరీక్షణ. ఇద్దరి మధ్యలో అంటే ఇక్కడ బోయజు పనివారు వీరిద్దరి మధ్యలో నిరీక్షణ ఉంది. ఏంటి నిరీక్షణ అంటే వాళ్ళు ఆ దినము ఉదయకాలమే ఇలాంటి పలకరింపుతో పనిని ప్రారంభిస్తున్నారు కాబట్టి వారికి తెలుసు వారి పని సక్సెస్ అవుతుందని, వారికి ఆ ఫలితం వస్తుందని వారికి తెలుసు. ఈ రోజున నువ్వు కూడా ఇలాంటి నిరీక్షణతో దినాన్ని ప్రారంభించాలే కానీ ఈరోజు ఏదో జరగదని, ఏదో అవ్వదని, ఓడిపోతావని, నష్టపోతావని, కీడు జరుగుతుందని ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. దేవుని ప్రజలు ఎల్లప్పుడూ నిరీక్షణతో కొనసాగాలి. ఈ 7 సందర్భాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టే బోయజు పొలం అనేది ఎంత ఆత్మీయంగా ఉంటుంది, అది కృపాక్షేత్రంగా ఉంటుంది. దేవుడు నూతన నెలలోకి మనల్ని తీసుకుని వచ్చాడు. గత 4 నెలలు అయిపోయాయి. ఈ నూతన నెలలో అయినా నూతనంగా ఆలోచిద్దాం, నూతనంగా ప్రేమ కలిగి ఉందాం, నూతనంగా విశ్వాసంతో ఉందాం, నూతనంగా ఒకరితో ఒకరు స్నేహబంధంతో ఉందాం, నూతనంగా సమాధాన పడదాం, నూతనంగా సహవాసం కలిగి ఉందాం. దేవుడు ఎంతో సహాయం చేస్తాడు. గత 4 నెలల్లో నువ్వు కోల్పోయినవి ఈ నెలలో దేవుడు నీకు తీసుకొని వచ్చి ఇస్తాడు. గత 4 నెలల్లో నువ్వు నష్టపోయినవి రెండంతల లాభకరంగా ఇస్తాడు. నువ్వు ఓడిపోయినవి దేవుడు గెలుపుతో నీకు ఇస్తాడు. కాబట్టి ఈ నూతన నెలలో మన పరలోకపు యజమాని ప్రభువైన యేసు క్రీస్తు వారికి మనం కూడా పూర్ణ భయంతో లోబడుతూ, ఆయనను గణపరుస్తూ, ఆయన్ని సేవిస్తూ, ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తూ నమ్మకమైన మంచి దాసులంగా మనం ఉండినట్లుగా, అలాగే మన కుటుంబ జీవితంలో కూడా ఇలాంటి ఆత్మ సంబంధమైన పలకరింపుతో, ఆత్మ సంబంధమైన మాటలతోనే మనం జీవించడానికి ప్రారంభిద్దాం. తొందరపడి కోప్పడొద్దు, నిదానించి మాట్లాడదాం. ఎవరైనా సరే ఒకరోజు భార్య చిన్న పొరపాటు చేస్తే రేపు భర్త చిన్న పొరపాటు చేయొచ్చు, కొన్నిసార్లు పిల్లలు చిన్న పొరపాట్లు చేయొచ్చు. కానీ ఇలాంటి తొందరపాటులను బట్టి కుటుంబ జీవితాన్ని నష్టపరుచుకోవద్దు. ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు సహించుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరికొకరు లోబడుతూ, ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకొని, ఒకరినొకరు పురికొల్పుకున్నప్పుడు అలాంటి ఆత్మ సంబంధమైన కుటుంబాన్ని సాతానుడు కనీసము ఆ నీడను కూడా తాకలేడు. ఈ విధాన ప్రియ సహోదరి సహోదరుడా, గత 4 నెలల్లో చెదిరిపోయిన నీ ఆనందం, తొలగిపోయిన నీ సమాధానము, చెదిరైపోయిన నీ కుటుంబ జీవితం, మొక్కలైపోయిన నీ పరిస్థితులను మరలా దేవుడు కట్టి అంటించి అతికించి ఆత్మీయంగా నిన్ను నిలబెట్టి ఈ నూతన నెలంతా కూడా నూతన అనుభవాలతో నిన్ను నింపునట్లుగా ప్రభువే సహాయం చేసి నిన్ను ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములు వందనములు చెల్లిస్తూ, ఈ ఉదయ కాలము బోయజుకు పనివారి మధ్య ఉంటున్న ఆత్మీయ సంభాషణను బట్టి ఆత్మీయతలోకి వచ్చిన అన్ని రాలైన ఋతు గురించి మాతో మాట్లాడుతూ వచ్చారు. మేము ఆత్మీయంగా ఉన్నప్పుడు మా చుట్టుపక్కల ఉంటున్న అన్యులైన వారు ఆత్మీయ సంభాషణను బట్టే ప్రభు దగ్గరికి వస్తారని కూడా మాట్లాడుతూ వచ్చారు. గత దినాలలో మా మాటలను బట్టే అనేకులు ప్రభువుని నమ్ముకోలేకపోయారు, ప్రభు దగ్గరకు రాలేకపోయారు. అనేక మంది రూతులను మేము తయారు చేయలేకపోయామని క్షమాపణ కోరుకుంటున్నాం. గత 4 నెలల్లో శరీర సంబంధమైన మాటలు, కోపాలు, ఆవేశాలు వాటన్నిటినీ కూడా ప్రభువ పాత దినము, పాత నెలతోనే వదిలేసేస్తున్నాం. ఈ నూతన నెలలో నూతనంగా ఆలోచిస్తూ ప్రతి దినాన్ని ఆత్మీయ పలకరింపులతో ప్రారంభిస్తూ ఆత్మీయ పునాదిని వేసుకున్నట్లో మాకు సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న మా ప్రియులు కూడా ఆత్మీయంగా మరలా వారు ఈ నూతన నెలలో వారి కుటుంబాన్ని కట్టుకోవటానికి ఆనందంతో, సంతోషంతో, ఇందాక మీరు చెప్పిన ఆ 7 సంతోషకరమైన ఆత్మ సంబంధమైన సంబంధాలు కలిగి ఉండేలాగున, గొప్ప విజయాలు పొందేలాగున, గత దినాల్లో ఎప్పుడు లేని ఆనందం, సంతోషం, సమాధానం, గొప్ప కార్యాలు కుటుంబాల్లో మీరు జరిగించి మహిమను పొందమని మా ప్రభువును, మా రక్షకుడు
మా పరలోక యజమాని అయిన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నూనె సావాసం మీ అందరికీ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కృంగుదలలో దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము,